హాయ్ ఫ్రెండ్స్, మనం అక్కడక్కడ వింటూ ఉంటాం కదా, దెయ్యం కనిపించిందని, రోడ్డుపై వెళుతుంటే దెయ్యం అడ్డుగా వచ్చి నిలబడిందని. ఇలా ఏవో ఒకటి తరచూ వింటూనే ఉంటాం. కానీ వీటిని కొంతమంది నమ్మితే మరికొంతమంది పక్కకి తోసిపుచ్చుతారు. అయితే ఇలాంటి ఒక విషయమే ఒకసారి జరిగింది. ఒక దెయ్యం విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ప్రమాదం నుంచి బయటపడేసింది. ఏంటి, ఇది మీరు నమ్మడం లేదా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరకు మీరు నమ్మి తీరుతారు. ఆ విషయం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ ఉన్న వీడియోల నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పేరు ఫ్లైట్ 401. మీరు నెట్లో గనక ఒక్కసారి ఫ్లైట్ 401 అని కొట్టి చూస్తే దాని గురించి వచ్చిన వార్తలు కనిపిస్తాయి. ఈ స్టోరీ వెనుక ఒక కథ ఉంది, ఒక మిస్టరీ ఉంది. అది ఒక ఈస్టర్న్ ఎయిర్లైన్ ఫ్లైట్. దాని నెంబర్ 401. ఈ విమానాన్ని దెయ్యాల విమానం అని కూడా పిలుస్తారు. అది 1972 డిసెంబర్ 29. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఈ 401 ఫ్లైట్ 163 మంది ప్యాసింజర్లు, 13 క్యూ మెంబర్లతో న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా బయలుదేరింది. ఈ విమానానికి పైలట్ డాబ్ లాఫ్ట్. అప్పటికే అతడికి విమానం నడపడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక డాబ్కి కో పైలట్గా ఉన్నది స్టాక్ స్టీల్. అతనికి కూడా బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఒక ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఈ విమానంలో ఉన్నారు. రాత్రి 9:20 ఈ ఫ్లైట్ మొదలైంది. గాల్లోకి ఎగిరిన తర్వాత ఈ ఫ్లైట్ బాగానే ఉంది. ప్యాసింజర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఒక 2 గంటల పాటు ఈ ప్రయాణం సాఫీగా గడిచింది. ఇక కొన్ని నిమిషాల్లోనే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. దీంతో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయాలని చూస్తాడు. కానీ ల్యాండింగ్ గేర్ పనిచేయదు. పైలట్, కో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయాలని చాలాసేపు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు గేర్ పనిచేయడం లేదో వాళ్ళకి అర్థం కావడం లేదు. గేర్ ఆపరేట్ చేయగానే మూవ్ అవుతుంది, కానీ విమానం ల్యాండ్ అవ్వబోతున్నట్టు వచ్చే ఇండికేటర్ రావడం లేదు. అది వస్తేనే గానీ విమానం ల్యాండ్ అవ్వదు. ఒకవేళ ఇండికేటర్ రాకుండా విమానం ల్యాండ్ చేస్తే అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక చేసేదేం లేక పైలట్ ఏటీసీకి అసలు విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు ఏటీసీ 2000 అడుగుల ఎత్తు వరకు విమానాన్ని తీసుకువెళ్లమని చెబుతుంది. అప్పుడు పైలట్ విమానాన్ని ఏటీసీ చెప్పినట్లు పైకి తీసుకువెళ్తాడు. ఆ పైలట్ కో పైలట్ని విమానాన్ని ఆటో మోడ్లో పెట్టమని చెబుతాడు. ఆ తర్వాత విమానం కొంతసేపటి వరకు గాల్లో ఎగురుతూ ఉంది. అదే సమయంలో ఇండికేటర్ ఎందుకు గ్లో అవ్వడం లేదో మళ్ళీ ఒకసారి పరిశీలించి చూశారు. అయినా కూడా రాలేదు. మిగిలిన అన్ని సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు మరో బటన్ ప్రెస్ చేశారు. అన్ని ఇండికేటర్స్ గ్లో అవుతున్నాయి, కానీ ల్యాండింగ్ ఇండికేటర్ మాత్రం పనిచేయడం లేదు. మళ్ళీ ఒకసారి విమానం వెనుక భాగానికి వెళ్లి అన్ని క్లియర్గా ఉపయోగపడుతున్నాయో లేవో చెక్ చేసుకున్నారు. జనరల్గా అయితే అక్కడ నోస్ గేర్ బటన్ అనేది వెలుగుతూ ఉంటుంది, కానీ కో పైలట్ చూసేసరికి అది వెలగలేదు. కానీ కాసేపటికి ఎవరికీ తెలియకుండా విమానం దానంతటా అదే కిందకి వెళుతూ పోతుంది. విమానంలో డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. దీంతో ప్యాసింజర్లు అంతా హళ్లిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. మళ్ళీ కాసేపటికి విమానం పైకి వెళ్లడం మొదలైంది. మళ్ళీ కాసేపటికి సడన్ గా కిందకు ల్యాండ్ అయింది. అలా కిందకు దిగుతూ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ప్లేన్ క్రాష్ అయ్యే టైంకి విమానం స్పీడ్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి విమానం నేలపై పడి బ్లాస్ట్ అయింది. విమానం పార్ట్లు కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయంటేనే అది ఎంత పెద్ద ఫోర్స్గా నేలపై ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విమాన ప్రమాదంలో 101 మంది చనిపోయారు. 75 మంది ప్రాణాలతో బ్రతికి బట్టగట్టారు. వీళ్లలో 67 మంది ప్యాసింజర్లుంటే మిగిలిన వాళ్ళు క్రూ మెంబర్స్. అదేంటి, ఇది నార్మల్ విమానం మాత్రమే కదా, ఇందులో దెయ్యాలు ఎక్కడొచ్చాయి? ఇదే కదా మీ ఆలోచన? అయితే దాని గురించి తెలియాలంటే ముందుగా ఫ్లైట్ 318 గురించి తెలుసుకోవాలి. ఈ ఫ్లైట్ కూడా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకి బయలుదేరింది. ఇందులో 180 మంది ప్యాసింజర్లు ఉన్నారు. కొంతమంది క్రూ మెంబర్స్ కూడా ఉంటారు. టేకాఫ్ అయిన తర్వాత కాసేపటికి ఈ విమానం సాఫీగా ప్రయాణిస్తుంది. కొంతసేపటికి ఎయిర్ హోస్టెస్ విమానం చివర ఉన్న కిచెన్లోకి వెళ్లి ఓవెన్ దగ్గర చేయి పెడుతుంది. అప్పుడు ఆమె ఒక్కసారిగా భయానికి గురవుతుంది. తన ముందుకు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలికి పడింది. ఇంతకీ అక్కడ ఆ ఎయిర్ హోస్టెస్కి ఏం కనిపించింది అంటే, ఒక పెద్ద ఆకారం నిలబడి ఉంటుంది. దాని కళ్ళు గిరగిరా తిప్పుతూ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె గొంతు పెగలదు. కాసేపటికి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. కాసేపటి తర్వాత లేచి చూస్తే అక్కడ ఆకారం కనిపించదు. దీంతో ఇదంతా ఒక భ్రమ అని అనుకుంటుంది. మళ్ళీ ఒకసారి తన చెయ్యిని ఓవెన్ దగ్గర పెట్టబోతుంటే అంతకు ముందు వచ్చిన ఆకారం మళ్లీ తన ముందుకొస్తుంది. గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయి ఫ్లైట్ ఇంజనీర్కు జరిగిందంతా చెప్పి అక్కడకు తీసుకువెళ్తుంది. అతను మొదట ఆమె చెప్పిన విషయాన్ని కొట్టిపారేస్తాడు. అయినా ఆమె కోసం కిచెన్లోకి వస్తాడు. అప్పుడు ఇంజనీర్కు కూడా సరిగ్గా అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఆకారం అప్పుడు ఏం చెప్పిందంటే, మీరంతా జాగ్రత్తగా ఉండండి, కాసేపట్లో ఫ్లైట్కు మంటలు అంటుకోబోతున్నాయి అని.
దీన్ని కూడా ఇంజనీర్ మొదట నమ్మడు. ఆ తర్వాత విమానంలో ఉన్న అందరికీ తొందరగా విమానం ల్యాండ్ చేయండి లేదంటే బ్లాస్ట్ అయిపోతుందని అందరికీ వినిపించేలా ఆ ఆకారం చెబుతుంది. అప్పుడు ఇంజనీర్ ఆ ఆకారాన్ని ఎక్కడో చూశానని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కాసేపటికి అతనికి గుర్తొస్తుంది ఆ ఆకారం ఫ్లైట్ 401 ప్రమాదంలో చనిపోయిన పైలట్ డాబ్ లాస్ది అని. ఫైనల్గా అతను గుర్తుపడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని పైలట్కు చెబుతారు. కానీ ఎవ్వరూ దాన్ని నమ్మరు. కానీ కాసేపటికి విమానం మెక్సికోకి వచ్చేసరికి ఇంజన్లో ఏదో ప్రాబ్లం వస్తుంది. దీంతో ఆ విమానాన్ని మళ్లీ న్యూయార్క్ వైపు తిప్పడం జరుగుతుంది. కాసేపటికి విమానం లెఫ్ట్ సైడ్ రెక్కల్లో అకస్మాత్తుగా అగ్గి అంటుకుంటుంది. ఈ సంఘటనను చూసి ఫ్లైట్ ఇంజనీర్, ఎయిర్ హోస్ట్లు షాక్ అవుతారు. అందుకే ఆ ఆకారం చెప్పినట్టే జరిగింది కదా. సరే, ఎలా అయితేనే వెంటనే విమానాన్ని అకస్మాత్తుగా ల్యాండ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. అందుకే ఫ్లైట్ 401 ఫ్లైట్కి గోస్ట్ ఫ్లైట్ అని పేరొచ్చింది. ఇప్పుడు అర్థమైందా, దయ్యం రూపంలో ఉన్న 401 ఫ్లైట్ పైలట్ లేకపోతే 318 ఫ్లైట్ కూడా ఎంతో ప్రాణ నష్టాన్ని కలిగించేది. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఫ్లైట్ 401 ప్రమాదానికి గురైన తర్వాత అక్కడ దొరికిన కొన్ని మంచి విమానం పార్ట్లను తీసుకొచ్చి ఫ్లైట్ 318 విమానం తయారీలో వాడారట. అందుకే ఈ 2 ఫ్లైట్లకు కనెక్షన్ ఏర్పడింది. అంతేకాకుండా ఫ్లైట్ 401కు సంబంధించిన పార్ట్లు ఆ తర్వాత విమానంలో వాడిన ఆ విమానంలో ఏదో ఒక తెలియని వాయిస్ విమానాలకు అలర్ట్ చేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని కొందరు నిజమని నమ్మితే మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఏదైతేనే మొత్తానికి ఒక కనిపించని ఆ రూపం 180 మంది ప్రాణాలను కాపాడిందనమాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.